సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు జజకి చాప్టర్ 266. ఈ చాప్టర్ ని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే మన జుజుత్సు కైసెన్ కి ఇంకా 5 చాప్టర్స్ లో డి ఎండ్ పడబోతుంది. అవును గైస్, మన జజకి ఇంకా 5 చాప్టర్స్ తర్వాత ఎండ్ అయిపోబోతుంది. పైగా ఈ న్యూస్ ఇచ్చింది కూడా మన గెగే అకుతామియే. ఇదైతే ఒఫిషియల్ న్యూస్. జజకి ఇంకా 5 చాప్టర్స్ లో ఎండ్ అవబోతుంది. ఇంకా మీ అందరికి ఒక చిన్న నోట్ కూడా ఉంది గెగే తరపు నుంచి. దీని గురించి మనం వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో ఇంకేం తెచ్చకుండా లెట్స్ వీడియో. జజకి చాప్టర్ 266 స్టార్ట్ అయ్యింది మన యూజీ ఇంకా మెగుమి నుంచి. ఇక్కడ మన యూజీ మెగుమి యొక్క సోన్ ని వింటూ ఉంటాడు. ఇక్కడ మన మెగుమి చెప్తాడు, చాలు ఇతుదోరి, నేను మా చెల్లి కోసం ఒక బెటర్ వరల్డ్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నా. అందులో నా చెల్లి సుమికిని ఏ ఇంజస్టిస్ లేకుండా హ్యాపీగా చూసుకుందామని అనుకున్నా, కానీ అలా జరగలేదు. అట్లీస్ట్ నేను మా చెల్లికి ఒక హ్యాపీ లైఫ్ ఇవ్వాలనుకున్నా. అందులో తను మంచిగా తిని నీలాంటి ఒక మనిషి పక్కన నడుస్తుంటే చూడాలని అనుకున్నా, కానీ అవేం జరగలేదు. ఇంకా చాలు ఇతుదోరి అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన మెగుమి తన చెల్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ తన చెల్లి ఒక విక్టిమ్ అయిపోయింది యూరుజు చేతిలో. పైగా తన్ని చంపింది ఎవరో కాదు, మన సుకునో. అప్పుడు మన సుకునో మెగుమి బాడీలో ఉన్నాడు కాబట్టి ఒక రకంగా మన మెగుమినే తన చెల్లిని చంపేశాడు. ఇంకా అంతేకాదు, మన సుకున మెగుమి బాడీని కంట్రోల్ తీసుకున్న తర్వాత ఇంకా చాలా మందిని చంపేశాడు. ఇక్కడ మన మెగుమి వాళ్ళందరూ చనిపోవడానికి కారణం తనే అని చెప్పి బాగా ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఇక్కడ చెప్తాడనమాట, ఇంకా చాలు ఇది దోరి, నువ్వు ఇప్పటికే నా కోసం చాలా చేసావు, ఇంకా చాలు అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన యూజీ చెప్తాడు, మా గ్రాండ్ పా యొక్క సిక్నెస్ లంగ్ క్యాన్సర్ నుంచి స్టార్ట్ అయింది. అందుకనే మేము చాలా తొందరగా తన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ట్రీట్మెంట్ నే రిజెక్ట్ చేసేసాడు. ఎందుకంటే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ యొక్క రిస్క్ చాలా హైగా ఉంది. అందుకనే ఆయన మొత్తం ట్రీట్మెంట్ నే క్యాన్సిల్ చేసేసాడు. అయినా ఆయనకు చేసే ట్రీట్మెంట్ ని నేను తట్టుకునే వాడిని, బహుశా ఆయన తట్టుకోలేడేమో. పైగా డాక్టర్స్ నాకు యుతనేషియా కూడా సజెస్ట్ చేశారు. అది నాకైతే కొత్త టాపిక్ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన యూజీ ఏం చెప్పాడో మీకు అర్థం కాకపోతే, ఇక్కడ యుతనేషియా అన్నారు కదా, ఇదైతే ఒక డ్రగ్ అన్నమాట. ఇది ఇంజెక్ట్ చేసిన తర్వాత పేషెంట్ అలా పీస్ఫుల్ గా చనిపోతారు. అంటే ఎవరైనా బాగా సఫర్ చేస్తుంటే వాళ్ళకి సఫరింగ్ లేకుండా చంపేయడానికి ఈ డ్రగ్ వాడతారన్నమాట. కానీ ఆఖరికి దాన్ని కూడా మన యూజీ వల్ల గ్రాండ్ పా రిజెక్ట్ చేస్తారు. అసలు తనకి ఏ ట్రీట్మెంట్ వద్దని చెప్పి ఆయన చెప్పేస్తాడు. అది వినిన తర్వాత మన యూజీకి ఏమీ అర్థం కాదు. కానీ ఎప్పుడైతే తను జుజుత్సు హైలో జాయిన్ అవుతాడో అప్పుడు తనకి అర్థం అవడం స్టార్ట్ అయ్యింది. ఎలా అంటే జుజుత్సులోకి వచ్చిన తర్వాత తను చాలా మందిని చూసాడు అన్నమాట. చాలా మంది వేరే వేరే డెసిషన్స్ ని తీసుకుంటారు. దాని వల్ల వాళ్ళు చనిపోతారు. అయినా వాళ్ళు ఆ డెసిషన్స్ ని తీసుకుంటారు. ఇదే మన యూజీ కూడా చెప్తూ ఉంటాడు, మా గ్రాండ్ పా లాంటి పర్సన్స్ ఒక హార్ష్ రియాలిటీని ఫేస్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉండిద్దో నేను కూడా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశానని చెప్పి తను అంటాడు. అందుకనే ఈ కాన్వర్జేషన్ లాస్ట్ లో మన యూజీ ఫుషిగురోకి చెప్తాడు అన్నమాట, ఇప్పుడు నువ్వు బ్రతకాలనే మాట కూడా నేను నీకు చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర ఆ రైటే లేదని చెప్పి తను అంటాడు. ఒక రకంగా మన యూజీ మెగుమి ఫుషిగురోకి చెప్పేశాడు, ఇది నీ జీవితం, నువ్వు ఏం కావాలంటే అది నువ్వు చేసుకోవచ్చు, ఫైనల్ డెసిజన్ నీ చేతిలోనే ఉందని చెప్పి తను చెప్పేసిండు. ఇంకా దీంతో ఆ కాన్వర్జేషన్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ చూసుకుంటే మన యూజీ యొక్క డొమైన్ యాక్టివ్ లోనే ఉంది. దాన్ని డిఫెండ్ చేయడానికి మన సుకున హోలర్ విస్కర్ బాస్కెట్ ని యూజ్ చేస్తున్నాడు. పైగా మన సుకున అనుకుంటాడనమాట, గోజో సాతరు యొక్క రీసెట్ బర్న్అవుట్ టెక్నిక్ ని ఉపయోగిద్దామని. కానీ అప్పుడే తనకి తెలిసిద్ది, మన సుకున యొక్క బ్రెయిన్ గోజో సాతరు యొక్క అన్లిమిటెడ్ వాయిడ్ నుంచి ఇంకా కోలుకోలేదు. తన దగ్గర స్టిల్ ఆ డామేజింగ్ ఉంది. కానీ ఇది మీరందరూ గుర్తు పెట్టుకోండి గైస్, మన సుకున ఆల్రెడీ రివర్స్ కస్ టెక్నిక్ ని ఉపయోగించాడు. కానీ తన బ్రెయిన్ మాత్రం రికవర్ చేసుకోలేపాడు బికాస్ ఆఫ్ గోజో యొక్క అన్లిమిటెడ్ వాయిడ్. ఇంకా దీని తర్వాత మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నార్మల్ డొమైన్ యొక్క అవుట్పుట్ చాలా ఎక్కువగా ఉండిద్ది, కానీ సింపుల్ డొమైన్ యొక్క అవుట్పుట్ చాలా తక్కువగా ఉండిద్ది. అందుకనే మన సుకున దీన్ని మెయింటైన్ చేయడానికి హోలర్ విస్కర్ బాస్కెట్ లోపల ఎప్పుడు 2 సైన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. దాని వల్ల ఆ హోలర్ విస్కర్ బాస్కెట్ కూడా స్ట్రాంగ్ గానే ఉండిద్ది. పైగా ఇలా చేయడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర 2 చేతులు ఉంటాయి. కానీ మన సుకున దగ్గర 4 చేతులు ఉన్నాయి కాబట్టి తను 2 చేతులతో డిఫెండ్ చేస్తాడు, ఇంకో 2 చేతులతో అటాక్ చేస్తాడు. ప్రస్తుతం మనోడు కూడా ఇదే చేస్తున్నాడు అన్నమాట. 2 చేతులతో సైన్ చేసి డిఫెండ్ చేస్తున్నాడు, ఇంకా 2 చేతులతో మన యూజీ ఇద్దరిని చితక బాదుతున్నాడు. ఇంక ఈ ఫైట్ మధ్యలో మన సుకున చెప్తాడు, నువ్వు నా మీద పిటి చూపించావు, దీని యొక్క పే బ్యాక్ బయటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుంటానని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి మనకి కిడ్ మెగుమి ఇంకా యూజీ ఇద్దరి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఈ సినారియో మనం ఇంతకు ముందు కూడా చూసాం. అప్పుడు మన గోజో సెన్సే ఇంకా కిడ్ మెగుమి మాట్లాడుకుంటారు. సేమ్ ఇలాగే ఇప్పుడు మన కిడ్ మెగుమి ఇంకా ఇద్దరి మాట్లాడుకుంటారు అన్నమాట. ఇక్కడ మన మెగుమి చెప్తాడు, వాట్ విత్ దట్ ఫేస్, నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి మన యూజీని అడుగుతాడు. అప్పుడు మన యూజీ చెప్తాడు, నువ్వు లేకపోతే చాలా లోన్లీగా ఉండిద్ది ఫుషిగోరో అని చెప్పి తను అంటాడు. ఇంకంతే, ఆ మాట విన్న వెంటనే మన మెగుమి లెగుస్తాడు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మన సుకుని యొక్క కాలు లోపలికి వెళ్ళిపో
అయిపోయింది. అది చూసి మన సుకునో చెప్తాడు, మెనోవెలన్ షైన్ గాట్ వేస్టెడ్, నా 10 షాడోస్ టెక్నిక్ కూడా ఆగిపోయింది. అయితే ఇది చేసింది ఆ మెగుమి ఫుషిగోరనా అని చెప్పి తను అంటాడు. ఇంకా మన సుకునో ఆలోచిస్తాడు, మెగుమి యొక్క సోల్ ఆ బాత్ లో సమ్మర్జ్ అయిపోయింది. అయితే ఈ యూజీ తనకు ఒక కొత్త లైఫ్ ఇచ్చాడా? నాకు తెలిసి యూజీ యొక్క డిస్మాంటిల్ వల్లే ఇలా జరుగుండిద్ది అని చెప్పి మన సుకున అనుకుంటాడు. ఒక రకంగా ఇందాక నుంచి మన యూజీ ఇద్దరి మెగుమి ఇంకా సుకున సోల్ బౌండరీ మధ్యలో కొట్టాడు కదా, ఆ పంచులన్నీ ఇప్పుడు వర్త్ ఇట్ అయిపోయాయి. మన మెగుమి లెగిసిండు. అది చూసిన వెంటనే మన యూజీ కూడా ఏం చేయాలో అర్థమైపోయింది. తను సుకునని పిచ్చి పిచ్చి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అసలు తను ఎలా కొడతాడంటే ఇక్కడ మన సుకున కూడా అడ్మిట్ చేస్తాడు, వీడి ముందు నేను రివర్స్ కస్ టెక్నిక్ ని వాడలేను, అందుకనే హోలో విస్కర్ బాస్కెట్ ని ఉపయోగిస్తున్నాను, కానీ ఇది కూడా వీడి ముందు తట్టుకోలేకపోతుందని చెప్పి తను అడ్మిట్ చేస్తాడు ఈ ప్యానెల్ లో. కానీ మన యూజీ అయితే ఆగడు, తను చాలా అటాక్స్ చేస్తూ ఉంటాడు. దాంతో యూజీ చేతిలో ఉన్న కర్స్ టూల్ కూడా విరిగిపోయింది, అయినా తను ఆగడు. దాంతో మన సుకున దగ్గర వేరే దారి లేదు తప్పించుకోవడానికి. అందుకనే మన గోజో యొక్క కర్స్ టెక్నిక్ బర్న్అవుట్ కర్స్ టెక్నిక్ రీసెట్ ని వాడతాడు. దాంతో మళ్ళీ తను డొమైన్ ఎక్స్పెన్షన్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే తను గమనిస్తాడు, మన యూజీ ఇద్దరు యొక్క లెఫ్ట్ హ్యాండ్ లో లిటిల్ ఫింగర్ ఇంకా రింగ్ ఫింగర్స్ రెండు లేవు. లిటిల్ ఫింగర్ మన సుకుననే కోసేశాడు, కానీ రింగ్ ఫింగర్ కి ఏమైందా అని చెప్పి మన సుకున ఆలోచిస్తాడు. ఇంకా దీని తర్వాత మనకు ఒక డ్యామ్ చూపిస్తారనమాట. దాని లోపల సుకున యొక్క లాస్ట్ ఫింగర్ ఉంది. ఇది చూసిన తర్వాత నేను షాక్ అయిపోయా. ఇంకింతటితో ఈ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీలో చాలా మందికి చాలా డౌట్లు వస్తాయి, అదేంటి బ్రో ఫింగర్ ఇంకా ఎలా ఉంది, మన యూటా తినేసాడు కదా అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఒక చిన్న థియరీ ఉందన్నమాట. ప్రస్తుతం ఈ థియరీ ట్విట్టర్ లో చాలా ట్రెండ్ అవుతుంది, అందుకనే మీ అందరికి చెప్తున్నా. అదేంటంటే మన యూటా సుకున యొక్క లాస్ట్ ఫింగర్ ని తినలా. మన యూటా తినింది ఎవరి ఫింగర్ అంటే మన ఇద్దరు యొక్క ఫింగర్. నాకు తెలిసి యూజీ బాడీలో నుంచి సుకున వెళ్ళిపోయిన తర్వాత యూజీ లోపల కొంచెం కస్ టెక్నిక్ ఉంటుండిద్ది సుకునది, అందుకనే మన యూటా యూజీ ఇద్దరు యొక్క రింగ్ ఫింగర్ తినేసి ఉంటాడు సుకున యొక్క కస్ టెక్నిక్ ని కాపీ చేయడానికి. సో నేనైతే ఇదే అనుకుంటున్నా, ఎందుకంటే ఈ చాప్టర్ లాస్ట్ లో మనం చూసాం సుకున యొక్క ఫింగర్ ఇంకా అలాగే ఉంది, పైగా యూజీ యొక్క ఫింగర్ లేదు ఇక్కడ. సో ఒక రకంగా చూసుకుంటే నాకు ఇదే సెన్స్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. పైగా నెక్స్ట్ చాప్టర్ లో మన నోబరా వచ్చే ఛాన్స్ కూడా ఉందంట, మరి చూసుకోండి. బై ద వే మన గిగే అకుతామి చెప్పింది ఏంటంటే నెక్స్ట్ మంత్ 30 కల్లా జుట్సు కైసెన్ అయితే అయిపోయింది. దీని గురించి మీ అందరికి ఒక చిన్న మెసేజ్ ఇచ్చింది అనమాట. అదేంటంటే ఈ యొక్క స్టోరీ ఇంకా 5 మోర్ ఎపిసోడ్స్ లో కంప్లీట్ అయిపోయింది. పైగా నేను ఈ స్టోరీని ఎలాగైతే రాసి ఎండ్ చేద్దాం అనుకున్నానో అలాగే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అందుకనే నా మనస్ఫూర్తిగా మీ అందరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ మీ అందరికి, ఇన్ని సమస్యలు నా మాంగాని రీడ్ చేశారు. దానికి మీ అందరి కోసమే నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. మీ అందరి కోసం నేను ఒక బెస్ట్ ఫైనల్ ఎపిసోడ్ ని తీసుకుని వస్తాను. దాంతో మీలో చాలా మంది సాటిస్ఫై అవుతారు. అందుకోసమే ఎవ్రీవన్ ప్లీజ్ బేర్ విత్ మీ అని చెప్పి ఈ మెసేజ్ ని తను ఎండ్ చేసిండు. సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఇంకా 5 ఎపిసోడ్స్ అన్నారు, దానికి అర్థం ఇంకా 5 చాప్టర్స్ రాబోతున్నాయి. అందులో జెజకే ఎండ్ అయిపోబోతుంది. ఇంతకందులో ఏం జరిగిద్దో మనకైతే తెలియదు. నిజానికి చేయాల్సింది చాలా ఉంది, కానీ వీళ్ళు 5 ఎపిసోడ్స్ అంటున్నారు కాబట్టి చాలా కష్టం అన్ని కవర్ చేయడం. సో నేనైతే మీ అందరికి ఒకటి చెప్తా, మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోమాకండి. మళ్ళీ గోజో వస్తాడు, లేకపోతే సుకుని ఒక బ్యాక్ స్టోరీ చూపిస్తారు, మజ్జర్ తో ఫైట్ చేస్తారు, మజ్జర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సీన్స్ చూపిస్తారు. ఇవేమి ఎక్స్పెక్ట్ చేయమాకండి గైస్. 5 చాప్టర్స్ లో ఇవన్నీ జరగాలంటే చాలా కష్టం. పైగా ఈ మెసేజ్ చూసిన తర్వాత మనకైతే క్లియర్ గా తెలిసిద్ది ఆయన మొత్తం చాప్టర్స్ రాసేసాడు, జస్ట్ ఒక ఫైనల్ చాప్టర్ పట్టుకుని కూర్చున్నాడు అందులో ఏం చేద్దామా అని. పైకి ఈ మెసేజ్ లో మన గెగే అవుతామే చెప్పిండు, నేను ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేస్తానని. మేబీ యానిమే ఎండ్ అయ్యేటప్పుడు గోజోని చూపిస్తారేమో. సో ఫ్యాన్స్ ని సాటిస్ఫై అన్నారు, నేనైతే ఇదే అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్స్ లో చెప్పండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చుండేది. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనకైతే నెక్స్ట్ వీడియోలో అండి బాయ్ బాయ్.